ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ గారు ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సరం అయింది ఈ రోజుకి. ఈ సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చి, అలాగే రాష్ట్రానికి జీవనాడైన పోలవరాన్ని మూలబెట్టి, అలాగే అమరావతి రాజధానిని అరాచకం చేసి ఈ రాష్ట్రంలో నడవటానికి పనికి రాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లు కూడా పాడు చేసి పారిశ్రామికంగా కానీ, అభివృద్ధిగా కానీ, అలాగే ఎడ్యుకేషన్గా కానీ, వ్యవసాయ రంగంగా కానీ, అన్ని రంగాల్లో, సాగునీటి రంగాల్లో కానీ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటం జరిగింది. మరి అలాగే రాష్ట్రంలో ఉన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన్ని కూడా 53 రోజులు కారణం లేకుండా జైల్లో పెట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అవసరం లేని మాటలు మాట్లాడి దుర్భాషలాడటం, అలాగే రాజధాని మహిళల మీద కానీ, ఎస్సీలు ఎస్టీలు అలాగే అన్ని రంగాల్లో కూడా మరి దుర్మార్గ పరిపాలించి లా అండ్ ఆర్డర్ లేకుండా, అభివృద్ధి అనేది లేకుండా, పరిశ్రమల వాళ్ళందరూ ఇక్కడి నుంచి బయట రాష్ట్రాలకు పోయేటట్టు చదువుకున్న యువతంతా రాష్ట్రంలో ఖాళీగా పెట్టి చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి కూటమి ప్రభుత్వంలో 1 year పూర్తయింది. 1 year అయిన సందర్భంగా మరి కార్యకర్తలు మేమందరం కూడా కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకనంటే ఈ 1 yearలో ఏ పరిపాలన అయితే గాడిలో పెట్టాలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి దఫాలుగా డబ్బు తీసుకొచ్చి ఇవాళ పోలవరం డయాఫ్రమ్ వాల్ చూసినట్టయితే సుమారు 1000 కోట్లు అవుతుంది, త్వరలోనే పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. అలాగే అమరావతి రాజధానికి మరి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. మొన్ననే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధమైన అన్నీ కూడా నేషనల్ హైవేస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రైల్వే కానీ, అలాగే అన్ని రాజధాని కానీ, ఇంకా హాస్పిటల్స్కి సంబంధించి కానీ అన్నీ సంబంధించిన 1,50,000 కోట్ల రూపాయలు మరి పన్నులకి అనుమతులు, టెండర్లు కూడా పిలిచి తీసుకుంటం జరిగింది. దానిలో భాగంగా రాజధాని అమరావతికి 40 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. త్వరలోనే రాజధాని కూడా మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తవుతుందని చెప్పడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ రోడ్లు అయితే గుంటలు పడినాయో గుంటలేని రోడ్లుగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి సూపర్ 6 పథకాలు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి ఇప్పటికే పెన్షన్ చూసుకున్నట్టయితే 3,000 రూపాయలు చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 4,000 చేసి, ఆ మాట అన్న దగ్గర నుంచి కూడా ఆ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ కూడా వాళ్ళకే ఇచ్చి మరి నెలకే 4,000 రూపాయలు ఫస్ట్ తారీఖున ఇంటికెళ్లే విధానం చేశారు. అదేవిధంగా ఏదన్నా సెలవు వచ్చిందంటే 30వ తారీఖునే ఆ డబ్బు వాళ్ళ ఇంటికాడ ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. గతంలో లాగా రాష్ట్రంలో వాలంటీర్లను పెట్టి ప్రతి 50 ఏళ్లకే వేలాది మందికి పెట్టి పెన్షన్